నానమ్మా ఇంటిదిరా మనమడా పింఛన్ పైసలు వచ్చినాయా నానమ్మా? నా పింఛన్ పైసలతో నీకేం అవసరం రా? మీ నాన్ననే ఇప్పటిదాకా నాకు ఎప్పుడు అడగలే, అసొంటిది నువ్వు వచ్చి నేను పింఛన్ వచ్చిందా అని అడుగుతావేమ్రా? పెన్షన్ వస్తే జర దీపావళికి పటాకులు కొనిస్తావని అడుగుతున్నానే గంతే. ఇంకా 3, 4, 500 పటాకులు కొనిచ్చిన చాలు నానమ్మా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? జోక్ కాదే నానమ్మా, నిజంగా అడుగుతున్నా నేను. ప్లీజ్ కొనియొచ్చు కానీ. ఒకటి చెప్పన్నారా నీకు? పటాకులు కాలుస్తే ఏమైతుంది? పొగలొస్తాయి. పొగలొస్తే ఏమైతుంది? గాలి అంతా కలుషితం అవుతుంది. ఆ గాలిని మనం పీల్చుకుంటే ఏమైతుంది? మన ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయి. ఖరాబ్ అయితే ఏమైతుంది? పోయి దవాఖానలో కూర్చుంటాం. దవాఖానలో కూర్చుంటే ఏమైతుంది? 10,000 బిల్లు వేస్తాడు. ఇవన్నీ లెక్కేసుకునే బదులు పటాకులు కాలకపోతే అయిపోతుంది కదరా. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అవునే, నేను ఒక్కదాన్ని కాలుస్తేనే నీకు పొగలొస్తాయి, గాలి కలుషితం అవుతుంది, రోగాలొస్తాయి, అన్నొస్తాయి. గల్లీలో ఎవ్వరు కాలుస్తలేరా? కథలు చెప్పమనిలే నానమ్మా, నీకు పటాకులు కొనిమన్నా. సరేరా, ఇప్పుడు నేను నీకు ఒక ప్రశ్న అడుగుతా. దానికి నువ్వు జవాబు చెప్పినవనుకో, నేను నీకు పటాకులు ఇస్తా, సరేనా? పటాకులు దేనితోని తయారైతాయి? ఏదో తేడాగా ఉందేంటి? సడన్ గా పేపర్స్ లోపల ఏదో మందు ఉంటది పేలడానికి, అంతే. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఇగో పేపర్స్, ఇగో మందులు, ఇవితో కాల్చుకపో. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.